వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 10వ తేదీన అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి రాత్రి 7 గంటల తర్వాత వీరికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక ఈ రాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి వీరికి గోచారం అనేది చాలా అద్భుతంగా అయితే ఈ రోజున అయితే కనిపిస్తుంది. ఇక వీరికి గోచారం అనుకూలంగా ఉండటం, వీరు అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో అయితే దూరమైన మీ యొక్క స్నేహితులను మీరు కలుసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి చాలా అందంగా కూడా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఏదైనా సాధించగలం అన్న గొప్ప సంకల్పం అయితే వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దానికోసం ఎంతగానో వీరు కష్టపడతారు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేల ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు, ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశి వారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు దృఢ సంకల్పంతో, కార్యాచరణతో కలిగి ఉంటారు. కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించే ప్రయత్నాలు వీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు. అలాగే ఈ రాశివారు మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా వీరు ముందుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయి. ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి వీరి భుజాలపై ఉంటుంది. అంటే భారమైన కుటుంబ బాధ్యతలు వీరికైతే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. కనుక వీరు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. చిన్న వయసులోనే కష్టతత్వం అనేది వీరికి బాగా తెలుసు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు కూడా కలిగి ఉంటుంది. కాబట్టి అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. అబద్ధాలు మాత్రం ఈ యొక్క రాశి వారికి అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడుతూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు అని ఒక్క మాటలో అయితే చెప్పుకోవచ్చు. ఇక దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. మిత్రులు అయితే కొందరే ఉంటారు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క వ్యక్తులకి అయితే ఈ రాశి వారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల వీరికి చాలా అయితే శత్రువులు అనేది ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరికి అన్యాయం చేయరను అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కష్టంలో ఉన్నప్పుడు కూడా వీరికి ఎవ్వరు సహాయం కూడా చెయ్యరు. నా అనుకున్న వారిని అధికంగా మోసం చేయడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో మంచి స్థానానికి ఎదుగునా కానీ ఇతరులు వీరిపై కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు అయితే వీరి రాశి వారి మీద. అంటే వీరు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. కష్టపడినా కూడా ఇంకొకరు అయితే వీరిని చూసి అయితే చాలా వీరు బాగా ఎదిగిపోతున్నారు వీరికి ఇలా అని చాలా వీరిపై కుళ్ళు కుతంత్రాలు అనేది పెట్టుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారి పైన అనేది. అందుకే ఈ రాశి వారికి నరదృష్టి అనేది చాలా ఉంటుంది. ఈ నరదృష్టి వల్ల అయితే వీరికి చాలా సమస్యలు రావటం, ఆ దృష్టి వల్లనే మీకు ఎలాంటి సమస్యలు అనేవి కూడా బాగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దిష్టి దోషాల నుండి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా మనం ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ మనం ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా ఉప్పుతో దిష్టి తీసుకోవడం వల్ల మనకు నరుల కన్ను ఏడుపు చాలా ఉంటుంది కదా.
కదా! మనం ఎప్పుడైతే పై స్థాయికి ఎదుగుతూ ఉంటామో కొంతమంది చూసి ఓర్వలేని తనాలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే మనకు క నరదృష్టి అనేది ఉంటుందో ఇలాంటి కొన్ని సమస్యలు రావటం, ఇంట్లో చికాకులు, కుటుంబంలో కొన్ని సమస్యలు ఇలా చాలా అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నీ తొలగిపోవాలంటే మనం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. అలాగే రాళ్ళ ఉప్పుతో కూడా దిష్టి తీసుకోవాలి. ఇలా నెలకు ఒక్కసారో, 15 రోజులకు ఒకసారో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు నరుల కన్ను అనేది కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలైతే ఈ యొక్క తులా రాశి వారికైతే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలనేది పాటించండి. అప్పుడే మీకు మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలైతే రాబోతూ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించబోతుందని చెప్పుకోవచ్చు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మంచి ఫలితాలైతే కూడా పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశివారు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశివారు ఈ సమయంలో ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే గనక వీరికి ఈ సమయంలో ఉద్యోగం సరైనటువంటి లభిస్తుంది. వీరి యొక్క ఉత్తీర్ణతకు తగినట్లుగా మంచి ఉద్యోగం అనేది ఈ సమయంలో అయితే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల లేదా ఒక వ్యక్తి ద్వారా నుండి అయితే మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో ఉద్యోగం కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఉద్యోగం లభించలేదు అని బాధపడుతూ ఉన్నా సరే, అలా ఉద్యోగం కోసం మీరు బాధపడుతున్న ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా ఇలా రకరకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి అనేది జరగబోతుంది. వ్యాపారంలో వృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీ కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక మీకు ఇదివరకు లేని విధంగా మంచి శుభయోగం అనేది శుభ ఫలితాలైతే ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారు. మంచి గుడ్ న్యూస్ అనేది ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అందుకుంటారు. ఇక ఈ గుడ్ న్యూస్ వినగానే ఖచ్చితంగా మీరు సంతోషంగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారి వ్యక్తులకైతే 100% కూడా వీరు సాధించి అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవం ఆరాధన చేస్తే చాలా అయితే ఈ యొక్క తులా రాశి వారికి మంచి జరుగుతుంది. అప్పుల సమస్యలతో సఫర్ అవుతున్నా సరే ఆ సమస్య అనేది తీరటానికి ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నవగ్రహాల పూజ చేయటం వల్ల శని బాధలు తొలగిపోయి గురుగ్రహం యొక్క అనుకూలత అయితే పెరుగుతుంది. ఇక ఈ రాశివారు నుదిటిని అంటే మన పసుపుని నుదిటిన ధరించడం వల్ల అయితే మీకు గురువు యొక్క అనుగ్రహం అనేది గురు బలం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఇలా చేయండి. గురుగ్రహం యొక్క అనుకూలతో మీ జాతకంలో ఏ రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండవు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా కూడా ఇలాంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇలాంటి ఫలితాలు వీరికి మంచి చెడు రెండు కూడా ఉంటాయి. కొంతమందికి మంచి జరుగుతాయి, మరికొంతమందికి చెడు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సమస్యతో వారి మనసు అనేది బాలేకపోవడం కొంతమందికి జరిగితే, మరికొంతమందికి ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా మెల్లిమెల్లిగా ఎదుగుదల అనేది ప్రారంభం అయితే అవుతుంది ఈ యొక్క తులా రాశి వారికి అని చెప్పుకోవచ్చు.